అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశంతో ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మన భవిష్యత్తు పట్ల మనకు చాలా కలవరం ఉంది. మన కుటుంబాలు ఏమైపోతాయో, మన జీవితాలు ఏమైపోతాయో, భవిష్యత్తు కోసం లేకపోతే కెరియర్ బాగుండాలని ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు భయం వేస్తూ ఉంది. సక్సెస్ అవుతామా లేదా, విజయం వస్తుందా రాదా, ఈ ఆలోచనల మధ్య నలిగిపోతున్న మీ అందరికీ ఒక శుభవార్తను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో కీర్తనల భాగం 37వ కీర్తన 25వ మాట చదవగలిగితే, నేను చిన్నవాడిని ఇంటిని ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను, అయినను నీతిమంతులు వీడుబొట్టు గాని వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు గాని నేను చూచి ఉండలేదు. దావీదు మహాభక్తుడు అనుభవంతో రాస్తూ అంటున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చాక ఈ సామెత వాడతారు, పెద్దల మాట సద్దన్నం మూటని. ఇప్పుడు దావీదు మనందరికీ చెప్తున్న అనుభవం ఏంటి తెలుసా? నీతిమంతులు విడువబట్టు గాని వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు గాని నేను చూచి ఉండలేదు. అసలు వాస్తవానికి చెప్పాలంటే, ఈ నీతిమంతులు ఎదుటి వారి దగ్గర చేతులు చాపక మునిపే నా ప్రభు వారి చేతులను సమృద్ధి చేత నింపారు. వారి సంతానము భిక్షమెత్తుకోకుండా ప్రభు చేశారు. వారి కుటుంబాలని ప్రభు విడిచిపెట్టకుండా వారిని కాచి కాపాడుతూ నా ప్రభు వారిని బలపరుస్తూ వచ్చాడు. ఈరోజు నేను అంటాను, మనందరి కుటుంబాల పట్ల మనకి చాలా బెంగ దిగులుంది. కానీ నేను అంటాను, నీతిగా బ్రతకడం మనం నేర్చుకోగలిగితే చాలు, దేవుడు మన గృహాల్లోనే బలమైన కార్యములు ప్రభు జరిగించడం ప్రారంభిస్తారు. నేను పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా మా తల్లిగారు ఇదే మాట నాకు ప్రస్తావించారు. అయ్యా, నువ్వు ఏదో సంపాదించాలని కాదు, రకరకాల ఆలోచన విధానాలు కాదు, కానీ నువ్వు నీతిగా బ్రతకడం ప్రారంభించు, నీ నీతికి తగినట్లుగా ప్రభు నిన్ను దీవిస్తాడు. ఈ మాటను పట్టుకుని నేను పరిచర్యలోకి వచ్చాను. దేవుని కృపను బట్టి మారుమూల ప్రాంతంలో బ్రతుకుతున్న నన్ను దేవుడు ఒక విలువైన పాత్రగా దేవుడు మార్చడం గల కారణమంతా ఒకటే, ప్రతి దినము నేను నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే దేవుడు ఏ కార్యమైనా మీ కుటుంబాల్లో జరిగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకే యోబు ఒక గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు చెడుతనమును విసర్జించిన వాడు. అంత గొప్ప సాక్ష్యం సంపాదించిన యోబు జీవితంలో కూడా సమస్యలు వచ్చాయి. కానీ ఆ సమస్యలు ఎంతో కాలం లేవు. కోల్పోయిన సమస్తాన్ని కూడా మరలా తిరిగి నా ప్రభు యోబు పాదాల దగ్గర తీసుకొచ్చారు. అది ఒకంతు కాదు, రెండంతులు చేసి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యోబు నీతి తనని కాపాడగలిగింది. ఈరోజు ప్రియ సంగమా, నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మన కుటుంబ స్థితిగతులు అంతంత మాత్రం ఉన్నాయని నాకు తెలుసు. చాలా కలవరం, చాలా భయం మీ జీవితంలో ఉందని నాకు తెలుసు. కానీ ఒక తీర్మానం తీసుకుందాం, ప్రభా నీతిగా బ్రతుకుతాను, యథార్థంగా జీవిస్తానని మీ చేతులు ప్రభు వైపు చాపి మీరు ప్రార్థించండి. ఎన్నడూ ఊహించలేని ఆశీర్వాదాలు మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. నా స్నేహితులు నేను నీతిగా బ్రతకకుండా ఉండాలని ఎన్నో ఆలోచనలు నా హృదయంలో పెట్టారు. రాజకీయాల్లోకి రమ్మన్నారు, పార్టీలకు రమ్మన్నారు, లేకపోతే సరదాగా తిరుగుదో రమ్మన్నారు. వాటి వైపు ఎన్నడూ నేను చూడలేదు. ప్రభు ఒకడుంటే చాలని నిలబడ్డాను. ఈరోజు మా స్నేహితుల మధ్యన ప్రభు నన్ను కనపరిచారు. అలాంటి సాక్ష్యాలు మీ అందరికీ నా ప్రభు ఇస్తారు. మీ తర్వాత తరాలు నా ప్రభు దీవించబోతున్నారు. మీ పిల్లల విషయంలో కూడా ఏమీ దిగులు చెందొద్దు, నీతిగా బ్రతకడం నేర్పించండి చాలు, దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో పెడతారు. అలాగే మీ ఉద్యోగాల విషయంలో, మీ వివాహం విషయంలో, మీ కుటుంబ సమస్యల విషయంలో ఎలా ప్రభా అని దిగులు పడుతున్నారేమో, ధైర్యంగా ఉండండి, నీతిగా బ్రతకండి. గొప్ప విజయాలు ఖచ్చితంగా మీ కుటుంబంలో చూస్తారు. గాడ్ బ్లెస్ యూ.